ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. శుభోదయం. ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు 23 కదా, 23 అండి, 23 అంటే ఎల్లుండే క్రిస్మస్ పండగ. చూడండి ఎంత స్పీడ్లో వెళ్ళిపోయాయి కదండి. ఊహించారు ఎప్పుడైనా? అవునన్నా, త్వరగా వెళ్ళిపోయాయంటే రోజులు, మరి వెళ్ళిపోతాయి రోజులు. నీ కొరకు నా కొరకు కాలచక్రం ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. నూతన సంవత్సరం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ డైలీ బ్రెడ్ చూస్తున్నట్టు ప్రియులారా, 25కి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది, 11ంటికే. మరి ఎవరైనా రావాలనుకునేవారు, రాదలిచేవారు, మరి అరుంధతి నగర్ సిఆర్పి ప్రాంతంలో రోడ్ నెంబర్ 12 చివరి లాస్ట్లో మందిరం, యేసయ్య కృప మందిరం ఉంటుందండి. మీరు మరి 11ంటికంతా మీరు రాగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 11కంతా మీరు వచ్చేసేయండి. క్రిస్మస్ ఆరాధన జరుపుకుందాం. అలాగే 27, 28 సంవత్సరాంతపు 2024వ సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ సిద్ధపాటు కూడికలు ఉంటాయండి. సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ఉదయము మరి సాయంత్రం కూడా ఉంటాయి. శుక్రవారం శనివారం వస్తున్నాయి కాబట్టి ఉదయం సాయంత్రము ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దూర ప్రాంతం నుండి వచ్చేవారికి మరి ఇక్కడే మరి వసతి భోజనాలు కూడా ఉంటాయి. వచ్చేవారు ఎవరైనా ఉంటే సరేనండి. మరి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. క్రిస్మస్ ప్రసంగాలు మనం మరి వింటా ఉన్నాం, మేము కూడా చేస్తూ ఉన్నామండి. మరి ఈరోజు 23వ క్రిస్మస్ సందేశం కదా, 23వ క్రిస్మస్ సందేశం. ఆశ్చర్యపోతున్నాను నేను కూడా. 23 ప్రసంగాలు చేశామా సేవకురాలని? 23 ప్రసంగాలు చేశాం. ఎన్ని ప్రసంగాలండి? 23 ప్రసంగాలు. మళ్ళీ సాయంకాల స్తుతి నైవేద్య ప్రార్థనలు కూడా కదా. మరి కొందరు వింటున్నారు, చాలా సంతోషం. వినండి, దీవింపబడండి, ఆశీర్వదింపబడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా క్రిస్మస్ రాదు. ఇంకా 2 రోజులు అయితే గతించిపోతే క్రిస్మస్ మరలా రాదు. ఎప్పుడు వచ్చుద్ది? 2025 మళ్ళీ కదా. ఆ వాతావరణం మొదలైపోయింది, ఎప్పుడో మొదలైపోయింది. ఇదిగో చివరిలో కూడా ఉన్నాం, చివరిలోకి వచ్చేసాం. కొన్ని ప్రాంతాలు 28వ తారీఖు కూడా క్రిస్మస్ జరుగుతున్నాయి. నేను ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో చూసా, 28 కూడా పెట్టారు. మరి ఈ నెలంతా క్రిస్మస్లు జరుపుకుంటారు. కొందరికి మరి ఈ ఆనందము ఎందుకు పోగొట్టుకోవాలని బాధపడేవారు ఉంటారు, ఫీల్ అయ్యేవారు ఉంటారు. ఒక ఆయనంట ఇతర దేశంలో క్రిస్మస్లో ఉండే ఆనందం, అయ్యో 25 వరకైనా లేదు, నా జీవితాంతాన్ని జరుపుకుంటానని తన రూమును మొత్తం డెకరేట్ చేసుకున్నాడు క్రిస్మస్ వాటితో. 365 రోజులు ఎప్పుడు ఆ క్రిస్మస్ వాతావరణంలో ఉంటాడంట. అంటే అప్పుడే అంతలోనే అయిపోయే, అయ్యో డిసెంబర్ లేదు, ఏం లేదు. డిసెంబర్లో కాదు, జనవరి, ఫిబ్రవరి, ప్రతి నెల నేను క్రిస్మస్ జరుపుకుంటానని ప్రతిరోజు ఆయన రూమ్ అంతా డెకరేషన్, ట్రీ, స్టార్లు, డెకరేషన్లతో అలంకరించుకొని అందులోనే ఉంటున్నాడు. మరి ఆ సంతోషము ఎందుకు పోగొట్టుకోవాలి, డిసెంబర్తో ఎందుకు పోగొట్టుకోవాలని ప్రతిరోజు జరుపుకుంటున్నాడు. ప్రేమటి వాళ్ళారా, మరి మనకి పండగలు ఈ క్రిస్మస్ ఉంది, అలాగే ప్రార్థనలు ఆదివారాలు ఉన్నప్పుడల్లా ఒక పండగలా భావించండి. ఏంటండి? ప్రార్థనలు మందిరంలో ప్రార్థనలు ఉన్నప్పుడల్లా ఉపవాస ప్రార్థనే కానీ కుటుంబ ఆశీర్వాద కూడికలు ఉంటుంది కదా. ప్రతి నెల 1వ తారీఖు పండగలా జరుపుకోవాలి. పండగ అది ఏంటండి? పండగలా జరుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్ని పండగలా జరుపుకోవాలి. సరేనా? మరి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. క్రిస్మస్ మరి ఈ దినాల్లో ఉన్నాం కాబట్టి
ఒక వాక్యం నేను చదువుతాను. మత్తయి సువార్త 21:11 నేను చదువుతాను. 21:11 జనసమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యెరూషలేములో ఉన్న ప్రజలు చెప్తున్న మాటలండి. ఈయన ఎవరో 10వ వచనం, ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడేను. జనసమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రేమందేవులారా, ఎవరంట? యేసుక్రీస్తు నజరేయుడగు ప్రవక్త, నజరేతు పట్టణస్థుడు, నజరేతు ఊరువాడు. ఈయన ప్రవక్త, నజరేయుడు అని ప్రజలు యెరూషలేములో పలుకుతా ఉన్నారు. చూడండి, క్రిస్మస్ శుభ సందర్భంగా ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 19 నుండి 23 వరకు నేను చదువుతానండి. 19 నుండి 23 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుండి 23 వరకు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, ఏంటండి పైన చదివితే మరి బెత్లెహేమును విడిచిపెట్టి యేసుబాబుని తీసుకుని వెళ్ళిపోయారనమాట. కొన్ని 65 కిలోమీటర్లు నడిచారు. 3 రోజులు నడిచి బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో ఉన్నప్పుడు చదువుతాను, వినండి. ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, వాళ్ళు ఎక్కడున్నారు? బెత్లెహేము విడిచిపెట్టేసి ఐగుప్తులో ఉన్నారు. యోసేపు, యేసయ్య, మరియమ్మ తల్లిగారు. అక్కడ కూడా 3వ మారు స్వప్నమందు దేవుని దూత, ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు. అయ్యి ఏమంటున్నాడు? నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఏమని అంటున్నారా? ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు మరలా దూత, ప్రభుదూత. నీవు లేచి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. ఎక్కడికండి? ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. ఇది మరి ప్రవక్త ద్వారా ఇది వాస్తవానికైతే ఇదైతే జరగకూడదు. ఇది ప్రవచనం కాదు. ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళడము ప్రవచనము, ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళడం ప్రవచనమే కాదు. ఏమండి, వాళ్ళు వెళ్ళకూడదు వాస్తవానికి. కానీ ప్రభుదూత ఏమంటున్నాడు? ప్రభుదూత ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వులే ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళము, శిశు ప్రాణము తీయజూచు చుండిన వారు చనిపోయిరని చెప్పాను. ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు ఏ రోజు చనిపోయాడు. అలాగే కొందరు యేసుబాబును చంపాలని కూడా వస్తున్న కొందరు వాళ్ళు కూడా చనిపోయారంట. ఏంటంటే వాళ్ళు కూడా చనిపోయారు. ఎవరు లేరు యేసుబాబును చంపడానికి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నీవు వెళ్ళిపో, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో అంటే, సరే అని శిశు ప్రాణం తీయజూచుతున్న వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవిరిచి స్వప్నమందు, ఇది 4వ మారు, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని ఉంటున్నారా? యేసువాణ్ణి చంపాలని చూస్తున్నారు. ఏ రోజు చనిపోయాడు. అలాగే కొంతమంది చంపాలని చూస్తున్న వారు కూడా చనిపోయారు. మరి ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు ఏమని ఉంటున్నారా? ఈ హేరోదు చనిపోయాడు కదా, హేరోదుకు బదులు ఆయన కుమారుడు ఎవరండి? బైబిల్లో రాయబడింది ఎవరు? అర్కేలాయు. ఎవరండి?
అరికెలాయు రాజయ్యాడు. రాజైతే అక్కడ పోవద్దు, నీవు యెరూషలేమునకు వెళ్ళకూడదు, ఎందుకంటే వీడు కూడా కంత్రిగాడు కదా, వీడు మంచోడు కాదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు నజరేతుకి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా మరి ప్రవక్తలు పలికారంట, బోధకులు పలికారంట, భక్తులు పలికారంట, ఆయన నజరేయువాడని పలికారంట. మరి అదంతా జరగాలంటే నజరేతుకి వెళ్ళాలి. కాబట్టి నజరేతులో ఆయన అక్కడే మరి అసలు నజరేతు ఎవరిది? మరియమ్మ తల్లి గారు కదా. అక్కడే మరి పెరిగాడు, అక్కడే ఉండిపోయాడు. అందుకే నజరేయువాడు. ఈయన ఎవరు అని అంటున్నారు కదా 21:11లో కలవరపడతా ఉంటే ఈయన ఎవరు అని యెరూషలేములో కొందరు అంటా ఉంటే జనసమూహం అక్కడ అంటున్నారు, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఏ పేరు కొట్టబడిందండి? నజరేయుడగువాడు, నజరేతువాడు. నజరేతువాడ యూదుల రాజ ఇమ్మానుయేలు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతువాడు ఆయన. ఎవరండి? నజరేతువాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము. మీకు విషయం చెప్తాను. ఈ నజరేతు పట్టణం ఉంది కదా, ఈ ఊరు గలీలే ప్రాంతంలో ఉంది. ఇది కొండ ప్రాంతం. ఏంటండి? కొండ ప్రాంతం. మరి నజరేతువాడు యేసుక్రీస్తు నజరేతువాడని 17 మార్లు బైబిల్లో రాయబడింది. ఏంటండి? 17 సార్లు బైబిల్లో రాయబడింది. చివరిగా నేను ఒకటి చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 18:4 నుండి 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 18. యోహాను సువార్త 18:4 నుండి నేను 4 చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. 18:4 నుండి నేను చదువుతాను. యేసు తనకు సంభవించబోచున్నవన్నీ ఎరిగిన వాడై వారితో వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన నజరేయుడగు యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. సైనికులను, ప్రధాన యాజకులను, పరిశీలను పంపిన బంట్రౌతులు వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఏమని అంటున్నా? ఈ తోటలో మరి యేసయ్యను పట్టుకోవటానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు? అడుగుతున్నాడు బంట్రావు, సైనికులను అడుగుతున్నాడు, ప్రభు మీరు ఎవరిని వెతకటానికి వచ్చారు? మీరు ఎవరు కావాలి మీకు అని అంటే, ఆ బంట్రావు సైనికులు అంటున్న మాట ఏంటంటే, నజరేయుడగు యేసుని. ఎవరినండి? నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయన నేనే అని చెప్పాను. చూడు కదండి, అంటే యేసు ప్రభు ఎవరు? నజరేతువాడు. నజరేతు నుండి ఏదైనా మంచి వచ్చునంటే వచ్చింది మన ప్రభువే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 17 సార్లు. ఎన్నిసార్లు అండి? 17 మార్లు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు నజరేతువాడని రాయబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవులారా, యేసు నజరేయుడైన యేసు అని క్రిస్మస్ అన్నమాట ఈరోజు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ నుండి వచ్చారండి? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశంకి వస్తే అక్కడ హెచ్చరింపు బోధింపబడి వెళ్ళొద్దు, యెరూషలేము వైపు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు. ఎటు వెళ్ళిపోయారు? నజరేతుకి వెళ్ళారు.
అమ్మగారింటికి వెళ్ళిపోయారు. అక్కడ యేసుక్రీస్తు అక్కడే ఉండిపోయాడు, అక్కడే పెరిగి పెద్ద అయ్యాడు. అక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడా, మహోన్నతుడగు తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం. మరి నజరేతు వాడు, ఇదిగో నజరేతు వాడాయన, గలిలయలోని నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు అని యెరూషలేములో కొందరు ఆ జనసమూహం చెబుతా ఉన్నారు. అవును ప్రభువా, నజరేతు వాడు తండ్రి, అయ్యా నీకు స్తోత్రం. నజరేతు వాడువు నీవు అయ్యా ప్రభువా తండ్రి, నీకు స్తోత్రములు. నీ గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు ప్రభువా నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభవేళలో ప్రభు మేము వింటా ఉన్నాము తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రములు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నజరేతువాడా నీకు స్తోత్రం, ఆశీర్వదించండి. నజరేయుడా యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా ఈ క్రిస్మస్ దీవెనలు మెండుగా దయచేయమని అయ్యా నీకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.